హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటంటే, ఇది హోమ్ సిరీస్‌లో ఒక వీడియో అనమాట. ఇంకొక 2 వీడియోలున్నాయి. నాకవి వెతికి అన్నీ ఒక దగ్గర చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. అండ్ ఇప్పుడు అచ్చుకి ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయన్నమాట మళ్ళీ. చెక్ పాయింట్ ఎగ్జామ్స్. సో, దానికోసం కొంచెం బిజీగా ఉండే. సో, మరొకసారి వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఒక బెల్ ఉంటుంది, దాన్ని నొక్కినట్టయితే ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి, ఆల్రెడీ మేమైతే గృహప్రవేశ ముహూర్తం పెట్టేసుకున్నాం. మరి తర్వాత 2 నెలల వరకు లేదన్నారు మా పేరు మీద. సో నార్మల్గా చిన్నగా బేసిక్గా అయినా చేసుకుందాం అనుకున్నాము. ఈరోజు వర్క్ ఎంతవరకు వచ్చింది ఏంటి ఒకసారి క్విక్గా మీకు చూపిస్తాను చూడండి. అబ్బా అసలు 1.5 మంత్ అయితే టార్చర్ మాకు. నేనైతే ఎవ్రీడే వస్తూ ఉంటాను, దగ్గరనే మాకు మేమున్న దగ్గరికి, ఇప్పుడు మేము ఉంటున్న ఇంటికి. సో ఒకరోజు అచ్చుని తీసుకొని వస్తాను, ఒకసారి వాడు స్కూల్కి వెళ్ళినాక వస్తాను, అట్లా నా టైంని బట్టి నాకు ఉన్న వర్క్స్ని బట్టి. ప్రస్తుతానికైతే అన్నీ కట్టింగ్ అవుతున్నాయి. ఇది కింద సిట్టింగ్ హాల్ అనమాట. మేము చిన్న ఏంటంటే లైక్ సోఫా ఉంటుంది కదా, అవి కూడా ఇందులోనే అటాచ్ చేపిస్తున్నాం అనమాట. వుడ్ వర్క్తోనే చేపిస్తున్నాము. అందువల్ల చూడండి అసలు ఎక్కడ ఏ కోసాన కూడా కొంచెం కూడా అమ్మయ్య ఈ ఒక్క పార్ట్ కంప్లీట్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ మూవ్ ఆన్ అయ్యొచ్చు, ఈ పార్ట్ వరకు అయిపోయింది అన్నట్టు లేదు. ఎక్కడ చూసినా అంతా సగం సగమే కనిపిస్తుంది. ఇదంతా వర్క్ ఎప్పుడు అయిపోయేది, కనీసం ఇది నీట్ చేయడానికి కూడా ఒక 3 to 4 days పడుతుంది. లిటరల్లీ డస్ట్కి అయితే పాపం వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన ఒక 1 hour 2 hours నాకు అంత డస్ట్ అంతా పోయి అంత చిరాకుగా ఉండేది. ఇంకా గ్రిల్స్ పెట్టలేదు, చాలా పని ఉంది. మేము ముందే అనుకున్నాంలేండి, అప్పటికైతే అవ్వదు మాకు కూడా తెలుసు. బట్ ఎంతవరకు అవుతే అంతవరకు చేపిచ్చేసి తర్వాత గృహప్రవేశం ఒక 2 days 3 days ఉంటాం కదా, ఇక్కడే నిద్ర చేస్తాం కదా, ఆ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకున్నాము. మరి ముహూర్తం లేనప్పుడు మనం చేయడానికి కూడా ఏం అవ్వదు. తర్వాత సమ్మర్ వరకు ఆగాలంటే కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది అవుతుందని మేము ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంకా బెడ్రూమ్లలో చూస్తే కూడా మొత్తం అలాగే ఉంది. కిచెన్ ఇవి 2 బెడ్రూమ్స్. నేను తర్వాత మొత్తం అయిపోయాక ఒకసారి చూపిస్తాను, అంటే ఇప్పుడు అంత సరిగ్గా ఏం అర్థం అవ్వదు. కిందనేమో సిట్టింగ్ హాలు, పైన బెడ్రూమ్స్ ఇవి అనమాట. ఇది మా బెడ్రూము. వాళ్ళకి ఎంతవరకు కావాలో కొంచెం అట్లా చెత్తంతా ఒక దగ్గర గ్యాదర్ చేసుకుంటే ఇక్కడ కూడా ఒక కబోర్డ్ రావాలి. అసలు ఇంకా దాని ఊసే లేదనమాట. అటు సైడ్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. ఇదంతా ఎంటీ ఉంది, ఇక్కడ ఒకటి రావాలి. ఇటు సైడ్ మెయిన్ అల్మారా ఉంటుంది కదా, మెయిన్ కబోర్డ్ అదైతే చేస్తున్నారు. ఇది షీట్ నార్మల్ కలర్ లేదనమాట, ఇది ఉండడమే లోపల చేస్తారు కదా వుడ్ వర్క్ షీట్, అది ఉండడమే ఈ కలర్ ఉంది. మనం కట్ చేసినప్పుడు మాత్రం అంత గ్రీన్గా ఫుల్గా డస్ట్, ఎక్కడ చూసినా డస్ట్ ఇట్లా ముట్టుకుంటూ అంటుకుంటుంది. ఇంకా పెయింటింగ్ కూడా మేము వచ్చే ముందు ఒక కోటింగ్ వేపిద్దాము, ఇంట్లోకి మొత్తం షిఫ్ట్ అవుతాం కదా సామాన్ తర్వాత, అప్పుడు ఫుల్గా కోటింగ్ వేపిద్దాం అనుకున్నాము. ఇప్పుడే పెయింట్ అదంతా వేపిస్తే గీతలు పడతాయి, అంతా ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనుకున్నాం అనమాట. సో ఇందులోకి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. ఇందులో కూడా ఫుల్ సామాన్ అంతా పెట్టేసుకున్నట్టున్నారు. ఇందులో లేదు ప్రస్తుతానికైతే, మేము చూసినప్పుడు ఉండే తీసేసినట్టున్నారు. మేము తీసుకున్నప్పటికే టైల్స్ వర్క్ కానీ వాష్రూమ్స్లో కానీ అన్నీ అయిపోయాయి. ఇంకా మన వర్కే ఉంది. వాళ్ళు మనం తీసుకున్నది ఎవరి దగ్గర అయితే వాళ్ళైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. చిన్న వర్క్ ఉందన్నమాట, లైక్ రైలింగ్ వర్క్, ఇంకా గ్రిల్స్ అవి ఉండే వాళ్ళది. మేజర్ వర్క్స్ అయితే మొత్తం అయిపోయాయి, మాదొక్కటే పెండింగ్ ఉండే. అంటే మేము ముందే అనుకోలేదులేండి ఎగ్జాక్ట్గా ఎంత వర్క్ చేపిస్తాము ఏంటి అనేసి, కొంచెం చూసుకునేటప్పటికి మాకు కొద్దిగా లేట్ అయింది. అందువల్ల ముహూర్తాలు కూడా మాకు ఎక్కువ లేకుండే, ఒక ట్రెండే చూపించినాయి. వాటి మీదనే మంచి రోజు ఉన్నప్పుడే పెట్టేసుకున్నాము. మాకు మళ్ళీ ఫిబ్రవరి మార్చ్ అనేటప్పటికి లేట్ అయిపోద్ది, అప్పుడు అచ్చుకి ఎగ్జామ్స్ వస్తాయి, మేము తిరగడం అటు ఇటు నాకు ఇబ్బంది అయిపోద్ది. అన్ని రకాలుగా ఆలోచించుకున్నాము. ఇంకా ఎప్పుడు ఉంటే అప్పుడు పెట్టేసుకుందాము, చిన్నగా చేసేసుకుంటే మనకు ఒక పని అయిపోద్ది, ఇంకా తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని ఫిక్స్ అయిపోయాం అనమాట. అచ్చు బెడ్రూమ్లో కూడా ఒక వాష్రూమ్ వచ్చింది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది బెడ్రూము, ఇక్కడ ఒక చిన్న బెడ్ వస్తుంది అంతే. ఇందులో నుంచి విండో నుంచి బాగా వెంటిలేషన్ వస్తుంది అచ్చు రూమ్లోకి. సో ఎదురుగా రోడ్డు ఉంటుంది కాబట్టి అదే చూస్తున్నాను అనమాట, ఎక్కడ వరకు కనిపిస్తుంది, ఎంత దూరం కనిపిస్తుంది అనేసి చూస్తున్నాను. మొత్తం అన్ని అపార్ట్మెంట్లే కాబట్టి అంత ఎక్కువ ఏం కనిపించట్లేదు.
మేము అనుకున్నంత ఈజీగా ఏదైతే అవ్వలేదు. మేము అనుకున్న దానికంటే డబల్, త్రిబుల్ అయిందనమాట. పనైనా, ఫైనాన్షియల్‌గా అన్నీ ఇంకా కొంచెం ఎక్కువనే అయింది బర్డెన్ అయితే మాకు. బట్ ఒక్కసారి ముట్టుకున్నాక ఇంక దాన్ని కాదనలేము గదా! ఎక్కడ వదిలేసినా అది మనకు పెండింగ్ వర్క్ అయిపోతదని, ఎంతవరకు అవుతదో మన వరకి అనేసి అంతవరకు చేపిస్తున్నాము. ఇదొక పూజ గదొస్తది. నేను ఎన్ని చెప్పినా ఇప్పుడు మీకు అర్థమవ్వదు. తర్వాత చూపిస్తేనే మంచిగా క్లియర్‌గా అప్పుడు అర్థమవుతదనమాట. సో, నా మెయిన్ ఇష్టమైన కార్నర్ అనమాట ఇది. ఇటొక వాష్‌రూమ్ వస్తది హాల్‌లో. అక్కడ వాష్ బేసిన్ ఏరియా వస్తది. అందుకే కొంచెం లాంగ్ ఎక్స్‌పోజర్ పెట్టి చూపిస్తున్నాను. 0.5 ఒకసారి అర్థమయ్యేలాగా. అక్కడ నాకు పెద్ద మిర్రర్ వస్తదనమాట. సో, నాకు ఆ కార్నర్ బాగా నచ్చుతుంది. ఇది ఇంకొక రోజు నెక్స్ట్ డే అనమాట మళ్ళీ. ఇంకా దగ్గర పడుతుంది కదా టైం అనేసి, ఇంక దగ్గరుంటే కొంచెం చేస్తారేమో అన్న ఉద్దేశంతో వచ్చి చేపించుకుంటున్నాము. మా వాడి క్లాస్ నుంచి తీసుకొచ్చాను డైరెక్ట్ ఇటు నుంచి ఇటే. వాడికి గూడా ఇంట్రెస్ట్ ఇవన్నీ చూడడము, ఏముంటాయి ఏంటని. ఇంకా ఎగ్జాక్ట్‌గా ఇంకొక 2 రోజులైతే మా గృహప్రవేశం ఉందనంగా ఆల్మోస్ట్ ఒక కొలిక్కయితే వచ్చింది వర్కు. మేమింకా ఇదంతా డస్ట్ నా వల్ల అయితే అవ్వదు. మేము వర్కర్స్‌ని పెట్టి క్లీన్ చేయించుకున్నామనమాట. ఇది పూజ రూమ్‌కి ఈ ఆర్చ్‌కి వేయాల్సిన షీట్. ఆ కలర్ నాకు బా నచ్చింది. అది ఎవర్ గ్రీన్ కలర్ గదా! వుడ్ కలరు. మా వాడు కంపల్సరీ వచ్చినప్పుడల్లా కింద మీద అంతా చూసేసొస్తాడు. ఎక్కడ ఏముంది ఏంటి అని. ప్రస్తుతానికైతే ఇంటి పరిస్థితి ఇలాగుంది. మాకిదంతా సెట్ అవ్వడానికి గూడా కనీసం ఒక 10-15 డేస్ పట్టింది. ఆ చిన్నగా డస్ట్ ఏదైతే ఉంటదో చాలా సన్నగా ఇది ఒక్కసారి అంటే వాష్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ పాడైపోతదని మనకొక చిన్న భయం ఉంటది గదా! ఇది ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అని వాళ్ళైతే చెప్పారు గానీ, ఏమో నాకైతే అంత నమ్మకం లేదు. ఎందుకులే మనం పాడు చేసుకోవడం అన్నట్టు అన్నీ నీట్‌గా క్లీన్ చేసుకోవడానికి మాకైతే 10-15 డేస్ పట్టింది ఈజీగా. ఆహ్, నాకది ఇప్పుడు ఓకే. సెటిల్ అవుతున్నాము ఇంట్లో ఇప్పుడిప్పుడే. అవన్నీ తలుచుకుంటే అమ్మో! ఇదంతా అంత డస్ట్ ఉండేనా ఎట్లా క్లీన్ చేసుకున్నాం అనిపిస్తుంది. లిటరల్లీ ఎంత హెక్టిక్ అంటే నిజంగానే సామెత అనేది ఊరికే పుట్టలేదు. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా! పెళ్లి చేసినప్పుడు ఎంత ఉంటదో ఇల్లు కట్టినప్పుడు కూడా అంతే ఉంటది. మళ్ళీ కొంచెం సెటిల్ అయితే ఓకే గానీ అన్నీ ఫైనాన్షియల్‌గా చూసుకోవాలంటే ఇట్స్ వెరీ వెరీ హెక్టిక్ అనమాట. అఫ్‌కోర్స్ ఆ ఫేజ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటది. ఉండాలని ఆశిస్తారు. ఎంత కష్టపడైనా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఇప్పుడు మేము అదే ఫేజ్‌లో ఉన్నాము. ఇంకా మేమొచ్చే ముందు ఒక కోటింగ్ ఏసారనమాట బయట, లోపల. దానివల్ల కొంచెం నీట్‌గా లుక్ ఉంటదని మెయిన్‌గా బయటైతే వేయమన్నాను. బయట ఏమైతే పని ఉండదు కాబట్టి వాళ్ళు పెయింట్ అదంతా మిక్స్ చేసుకొని మొత్తం బయట కంప్లీట్ చేస్తారు. మేము ఇంట్లోకొచ్చే కంటే ముందే. ఐ మీన్ గృహప్రవేశం టైంలోనే. కొంచెం అట్లన్నా లుక్ బావుంటది గదా! మరీ ఏం లేకుండా ఏముండదు గదా! అని ప్రైమర్ ఏదో అంటారు కదా! ఫస్ట్ కోటింగ్ ఏయడము. అదేసి ఒక చిన్న మేమైతే మొత్తం వైటే అనుకుంటున్నాము. ఇంకా తర్వాత ఏమన్నా కలర్ మారిస్తే చెప్పలేము గానీ, నెక్స్ట్ ఇంకొక 2 వీడియోలున్నాయి. ఇంకా నాకు పెద్దగా వెతికేంత ఓపిక గూడా లేదు. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా కావాలంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.